దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము ఆగస్టు 30. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు నాయన. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన. వాక్యమే ఉన్న దేవుడవు, వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని, వినిన వాక్యం మాలో 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. విలాప వాక్యములు 1-2 అధ్యాయం. 1వ అధ్యాయము. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిదాయను. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించున్నదైపోయెను. రాత్రియందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. దాని విట్రకాండ్రందరిలో దాని నోదార్చువాడొకడునూ లేడు. దాని చెలికాండ్రందరూ దాని మోసపుచ్చిరి, వారు దానికి శత్రువులైరి. యోధా బాధ నుండి దాసురాలే చెరలోనికి పోయి ఉన్నది, అన్యజనులలో నివసించుచున్నది, విశ్రాంతి నొందకపోయెను. దాని తరుము వారందరూ ఇరుకుచోట్ల దాన్ని కలుసుకొందురు. నియామక కూటములకు ఎవరునూ రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి. పట్టణపు గుమ్మములనియు పాడైపోయెను. యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు, దాని కన్యకులు దుఃఖాక్రాంతులైరి. అదియు వ్యాకులభరితురాలాయెను. దాని విరోధులు అధికారులైరి, దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరుచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకుని పోయిరి. సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను. దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. వారు బలహీనులై తరుమువారి ఎదుట నిలవలేక పారిపోయిరి. యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటినీ జ్ఞాపకం చేసుకొనుచున్నది. దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు సంచార దినములయందు సహాయము చేయువారెవరునూ లేక దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాన్ని చూచి విశ్రాంతి దినములను బట్టి దాన్ని అపహాస్యము చేసిరి. యెరూషలేము ఘోరమైన పాపము చేసిను, అందుచేతను అది అపవిత్రురాలాయెను. దాన్ని గనపరిచిన వారందరూ దాని మానమును చూచి దాన్ని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడిచుచు వెనుకకు తిరుగుచున్నది. దాని అపవిత్రత దాని చెంగుల మీద నున్నది. దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసుకొనక ఉండెను. అది ఎంతో వింతగా హీనదశ చెందినది. దానిని ఆదరించి వాడొకడునూ లేకపోయెను. యెహోవా, శత్రువులు అతిశయులుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము. దాని మనోహరమైన వస్తువులన్నీ శత్రువుల చేతిలో చిక్కెను. నీ సమాజములో ప్రవేశింపకూడదని ఎవరిని గూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనముల వారు దాని పరిశుద్ధ స్థలమున ప్రవేశించి ఉండుట అది చూచుచూనే ఉన్నది. దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడుచుచు ఆహారం వెదుకుదురు. తమ ప్రాణరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందురు. యెహోవా, నేను నీచుడనైతిని, దృష్టించి చూడుము. త్రోవను నడుచువారలారా, ఈలాగు జరుకుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడిది. పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించి ఉన్నాడు. అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. నా పాదములను చిక్కుపరచుటకే వలనొగ్గి ఉన్నాడు. నన్ను వెనుకకు త్రిప్పి ఉన్నాడు. ఆయన నన్ను పాడు చేసి దినవల్ల నన్ను సమ్మత్సల చేసి ఉన్నాడు. కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు. అవి పైన వేయబడినవై నా మెడ మీదకెక్కెను. నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు. నేను వారి ఎదుట లేవలేకపోతుంది. నేను చూచుచుండగా ప్రభువు నా బలాఢ్యులను అందరినీ కొట్టివేసెను. నా యవనులను అనగద్రొక్కవలెనని ఆయన నా మీద నియామక కూటము కూడను చాటించెను. యెహోవా కన్యకైన యోధా కుమారుని ద్రాక్షగానుగలో వేసి త్రొక్కి ఉన్నాడు. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను. నా కంట నీరు ఒలుకుచున్నది. నా ప్రాణము తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి. శత్రువులు ప్రబలి ఉన్నారు. నా పిల్లలు నాశనమైపోయిరి. ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుచున్నది. యెహోవా యాకోబునకు చుట్టూనున్న వారిని విరోధులై ఉండ నియమించి ఉన్నాడు. యెరూషలేము వారికి హేయమైనదాయను. యెహోవా న్యాయస్థుడు. నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసితిని. సకల జనములారా చిత్తగించి ఆలకించుడి. నా శ్రమ చూడుడి. నా కన్యకలను నా యవనులను చెరలోనికి పోయి ఉన్నారు. నా విటకాండ్రను నేను పిలవనంపగా వారు నన్ను మోసపిచ్చిడి. నా యాజకులను నా పెద్దలను ప్రాణ సంరక్షణకే ఆహారము వెదకపోయి పట్టణములో ప్రాణం విడిచిన వారైరి. యెహోవా, దృష్టించుము. నాకు ఇబ్బంది కలిగెను. నా అంతరంగము క్షోభిల్లుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనిచున్నది. వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నది. ఇండ్లలో నానా
మరణకర వ్యాధులున్నవి. నేను నిట్టూర్పు విడిచుట విని నన్ను ఆదరించువాడొకడునూ లేడాయను. నీవు నాకు ఆపద కలగజేసితివన్న వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు. నీవు చాటించిన దినమున నీవు రప్పించుదువు, అప్పుడు వారు నన్ను పోలి ఉండెదరు. వారు చేసిన దుష్కార్యములనియు నీ సన్నిధిని ఉండును. నేను బహుగా నిట్టూర్పులు విడిచుచున్నాను, నా మనస్సు కృంగిపోయెను. నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయుము. 2వ అధ్యాయము. ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు. ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదకి పడవేశను. కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసుకొనకపోయెను. ఒకటియు విడవక ప్రభువు యాకోబు నివాస స్థలములన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు. మహోగ్రుడై యోధా కుమార్తె కోటలను పడగొట్టి ఉన్నాడు, వాటిని నేలకు కూల్చివేసి ఉన్నాడు. ఆ రాజ్యమును దాని అధిపతులను ఆయన అపవిత్రపరిచి ఉన్నాడు. కోపావేశుడే ఇశ్రాయేలీలకున్న ప్రతి శృంగమును ఆయన విరగగొట్టి ఉన్నాడు. శత్రువులు ఉండగా తన కుడి చెయ్యి ఆయన వెనుకకు తీసి ఉన్నాడు. నఖముఖాల దహించి అగ్నిజ్వాలలు కాల్చినట్లు ఆయన యాకోబును కాల్చివేసి ఉన్నాడు. శత్రువు వలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధి వలె కుడి చెయ్యి చాపి ఉన్నాడు. కంటికి అందమైన వస్తువులన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు. అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సియోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించి ఉన్నాడు. ప్రభువు శత్రువాయను, ఆయన ఇశ్రాయేలును నిర్మూలము చేసి ఉన్నాడు. దాని నగరులన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు. దాని కోటలను పాడు చేసి ఉన్నాడు. యూదా కుమారికి అధిక దుఃఖ ప్రలాపములను ఆయన కలుగజేసి ఉన్నాడు. ఒకడు తోటను కొట్టివేయినట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసి ఉన్నాడు. తన సమాజ స్థలమును నాశనము చేసి ఉన్నాడు. యెహోవా సియోనులో నియామక కాలము విశ్రాంతి దినము మరువబడినట్లు చేసి ఉన్నాడు. కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసి ఉన్నాడు. ప్రభువు తన బలిపీఠము విడనాడెను, తన పరిశుద్ధ స్థలమునందు అసహించుకొనెను. దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించెను. వారు నియామక కాలమున జనులు చేయునట్లు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి. సియోను కుమారి యొక్క ప్రాకారములను పాడు చేయుటకు యెహోవా ఉద్దేశించెను. నాశనము చేయుటకు తన చెయ్యి వెనుక తీయక ఆయన కొలనూలు సాగలాగెను. ప్రహరీయు ప్రాకారమును దీని గూచి మూల్గుచున్నవి, అవి ఏకరీతిగా క్షీణించుచున్నవి. పట్టణపు గౌనులు భూమిలోనికి కృంగిపోయెను. దాని అడ్డగడియలను ఆయన తుత్తునీయులుగా కొట్టి పాడు చేసెను. దాని రాజును అధికారులను అన్యజనుల్లోనికి పోయి ఉన్నారు. అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను. యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు. సియోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు, తలల మీద బుగ్గి పోసుకుందరు, గోనెపట్ట కట్టుకొందురు. యెరూషలేము కన్యకులు నేల మట్టుకు తల వంచుకొందురు. నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి. నా అంతరంగము క్షోభిల్లుచున్నది. నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది. శిశువులను చంటిబిడ్డలను పట్టణపు వీధులలో మూర్చిల్లెదరు. గాయముందిన వారే పట్టణము వీధులలో మూర్చిల్లుచు తల్లుల రొమ్ము నానుకుని అన్నము ద్రాక్షారసము ఏది అని తమ తల్లులు నడుగుచు ప్రాణం విడిచెదరు. యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించెదను, దేనితో నిన్ను సాటి చేయుదును? సియోను కుమారి కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది, నిన్ను స్వస్థపరచగలవాడెవడు? నీ ప్రవక్తల నిరర్ధకమైన వ్యర్థ దర్శనమును చూచియున్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశమును పొందిన వారైరి, త్రోవ తప్పించు దర్శనమును చూచిన వారైరి. త్రోవను వెళ్ళువారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు. వారు యెరూషలేము కుమారిని చూచి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వభూ నివాసులకు ఆనందకరమైన నగరనియు జనులు ఈ పట్టణమును గూర్చియేనా చెప్పిరి అని అనుకొనుచు గేలి చేసి తల ఊచెదరు. నీ శత్రువులందరూ నిన్ను చూసి నోరు తెరిచెదరు. వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచు దాన్ని మింగివేసి ఉన్నారు. ఇదే కదా మనము కనిపెట్టు దినము, అది తటస్థించెను, దాన్ని మనము చూచి ఉన్నాము అని అనుకొనెదరు. యెహోవా తాను యోచించిన కార్యము ముగించి ఉన్నాడు. పూర్వ దినములలో తాను విధించినది ఆయన నెరవేర్చి ఉన్నాడు. శేషము లేకుండా నిన్ను పాడు చేసి ఉన్నాడు. నిన్ను బట్టి శత్రువులు సంతోషించినట్లు చేసి ఉన్నాడు. నీ పగవారి శృంగమును హెచ్చించి ఉన్నాడు. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్చిల్లుచున్నారు. నీవు ఎవని ఎడలి ఈ ప్రకారము చేసితువో యెహోవా దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తుకుని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగున? యాజకుడును ప్రవక్తయు ప్రభు యొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగున? యవనుడును వృద్ధుడును వీధులలో నేలపడి ఉన్నారు. నా కన్యకులను నా యవనులను ఖడ్గము చేత కూలి ఉన్నారు. నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసితివి, దయతలచక వారిని అందరినీ వధించితివి. ఉత్సవ దినమున జనులు వచ్చినట్లుగా నలుదిశల నుండి నీవు నా మీదకి భయోత్పాతములను రప్పించితివి. యెహోవా ఉగ్రత దినమున ఎవడునూ తప్పించుకొనలేకపోయెను, శేషమేమియూ నిలవకపోయెను.
నేను చేతులలో ఆడించి సాకిన వారిని శత్రువులు హరించి వేసి ఉన్నారు. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగణుడ, మహిమాగణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి నాయన, ఈ దినమంతా మాకు మీరు తోడుగా ఉండండి నాయన, నడిపించండి. నీకు ఇష్టం లేని క్రియలు నాయన అయ్యా, నీ చిత్తము కాని మార్గంలో ఎంత మాత్రం మేము నడవకుండా నాయన మీరే కృప చూపి నాయన మీ మార్గంలో మమ్మల్ని నడిపించండి. మీకు ఇష్టలుగా, మీ హృదయానుసారులుగా, నీ చిత్తానుసారులుగా జీవించే భాగ్యము మాకు దయచేయండి నాయన. అయ్యా, తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధమును, పాపమును దయతో క్షమించండి. నీ కృపలో అయ్యా మా పాపములన్నింటినీ కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా కుటుంబాలన్నిటిపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభా. కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఎవరు ఏ బలహీనతతో ఉన్నారో ప్రభా, అది శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన, ఆర్థికమైన ప్రభా, అది ఎవరి సమస్య ఏదైనప్పటికీ నాయన ప్రతి ఒక్కరి సమస్య నుంచి వారికి విడుదల యేసు క్రీస్తు నామంలో కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మా పట్టణాలు, మా ప్రాంతాలు, మా ఇరుగు పొరుగు, మా బంధువులు, స్నేహితులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. వారందరిపై నీ కృప కలుగునుగాక, రక్షణార్థమైన నీ కృప దిగి వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భారతదేశంపై నీ కృప కలుగునుగాక, నీ కనికరం దిగి వచ్చునుగాక ప్రభా. కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రంలో నీ చిత్తము జరగాలి, నీ రాజ్యము రావాలి. ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని పాలు కాకుండా నీ కృపలో అందరినీ మీరు రక్షించండి తండ్రి నాయన. నీ సువార్త అందరికీ అందించబడినట్లు ఇంకనూ అనేక మంది సువార్థికులను, ప్రవక్తలను, అపోస్తలులను మీరు లేపమని ప్రార్థిస్తున్నాం. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు మీరు జరిగించండి దేవా. మీరు ఆకర్షించండి తండ్రి. మీరు ఆకర్షించకుండా ఎవరు మీ సన్నిధికి రాలేరు అయ్యా. మీరే కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక. అందరూ నీ చిత్తానుసారమైన పరిపాలన చేయనట్లు వారికి కృపను అనుగ్రహించండి నాయన. సమస్త మానవాళికి గొప్ప రక్షణ యేసు నామంలో కలుగునుగాక. అయ్యా, పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించమని, నీ రాజ్యమును స్థాపించమని, క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోమని ప్రభా. దినదినము నీకు సమీపంగా వచ్చే కృపను దయచేయండి. దైవజనులందరినీ మీరు బలపరిచి అభిషేకించి ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. వారి రాకపోకల్లో నీ కాపుదల, భద్రత, వారి కుటుంబాలన్నీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తూ ప్రభా, ఈ దినమంతా మాకు మీరు తోడుగా ఉండి ప్రతి కీడు నుండి, దుష్టుడి బారి నుండి మమ్మల్ని తప్పించండి. శోధనలోకి తేవద్దు ప్రభా తండ్రి. మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.